స్టార్టప్స్‌లో, ఎంఎన్‌సీస్‌లో వర్క్ ఎలా ఉండిద్ది? సాలరీస్ ఎలా ఉంటాయి? మన కెరియర్ గ్రోత్‌కి ఏది బెటరో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. అలాగే నేను ఎంఎన్‌సీస్‌లో, స్టార్టప్స్‌లో రెండిట్లో వర్క్ చేశాను. నా ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర కోడింగ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఎవరైనా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. నాకు కొంచెం రీచ్ వచ్చిద్దండి. ఫస్ట్ ఎంఎన్‌సీ కంపెనీస్ గురించి తీసుకుంటే వీటిని మనం మెయిన్‌గా కన్సల్టింగ్ కంపెనీస్ అనుకోవచ్చండి. ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని, టీసీఎస్ గాని వీళ్ళందరూ ఏం చేస్తారంటే బయట నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు. ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ ఈళ్ళు చేసి ఇస్తారనమాట. సో, ఆ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి గాని, ఆ సపోర్ట్ ప్రాజెక్ట్స్ గాని వాటన్నిటికి మనం హైర్ చేసుకుంటారు. సో, ఇందులో ఏందంటే మనకి వర్క్ అనేది చాలా తక్కువ ఉండిద్దండి. సో, నేను ఇన్ఫోసిస్‌లో పనిచేశాననమాట. 2015 నుంచి 17 వరకే 17 మిడ్ వరకు అప్పటి వరకు పనిచేశాను. సో, మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక 5 మెంబర్ టీమ్ ఉండేవాళ్ళం. మాదేందంటే బయట క్లయింట్ ప్రాజెక్ట్ కాదు. ఇంటర్నల్ ప్రాజెక్ట్ అనమాట. సో, మాకు వర్క్ వచ్చేది. సో, మార్నింగ్ 9కి వెళ్ళేవాళ్ళం. ఈవినింగ్ 5, 6 కల్లా వచ్చేవాళ్ళం. మధ్యలో లంచ్ బ్రేక్స్. సో, ఇవన్నీ అంత జాలీగా ఉండిపోయేదన్నమాట. సో, చిన్న సైజు గవర్నమెంట్ జాబ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో, ఇక్కడైతే వర్క్ అనేది తక్కువ ఉండిద్ది. సో, నేను అక్కడ 2 ఇయర్స్ ఉండగానే నేను ఎన్ని టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. సో, నేను వర్క్ చేసింది ఓన్లీ డాట్ నెట్ ఒక ఫ్రంట్ ఎండ్ అన్నమాట. అప్పటికి ఫ్రేమ్ వర్క్ కూడా ఏం తీసుకోలేదు. ఓన్లీ ప్లెయిన్ హెచ్టీఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్ ఇవి యూజ్ చేసాం అంతే. 2 ఇయర్స్ లో వర్క్ చేసింది అంతే అనమాట దాని మీదే. సో, ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందండి. సో, బయట నుంచి థర్డ్ పార్టీ కంపెనీస్ హైర్ చేసుకుంటారు. సో, వాళ్ళు బీజీవీ చేస్తారనమాట. అలాగే మనకి ఎంఎన్సీస్ లో కూడా సాలరీస్ అందుకే ఉండవు. కొంచెం తక్కువ ఇస్తారు స్టార్టప్స్ తో కంపేర్ చేసుకుంటే. సో, ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంఎన్సీస్ లో మనకి వర్క్ తక్కువ ఉండిద్ది. నేర్చుకునే స్కోప్ అనేది చాలా తక్కువ ఉండిద్ది అనమాట. సో, మనం ఎన్ని సంవత్సరాలు పని చేసినా సరే అందులో 1 or 2 టెక్నాలజీస్ మీదే వర్క్ చేస్తాం. 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు సపోర్ట్ ప్రాజెక్ట్ లో పడేస్తారు. లేకపోతే 1 ఇయర్ బెంచ్ మీద కూర్చోబెడతారు. సో, మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వాలంటే మనం కంటిన్యూస్ గా టచ్ లో ఉండాలన్నమాట కోడింగ్ తో. సో, మనకి ఆ స్కిల్ అనేది ఉండాలి. సో, ఇక్కడ మనకి తక్కువ వర్క్ వచ్చింది, నేర్చుకునే స్కోప్ తక్కువ ఉండేది కాబట్టి మన కెరీర్ గ్రోత్ కి ఇది అంతగా యూజ్ అవ్వదు ఎంఎన్సీ జాబ్స్. స్టార్టప్స్ గురించి చూడబోయే ముందర మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. సో, ప్రెజెంట్ వచ్చేసి రియాక్ట్ జేఎస్, జావా స్ప్రింగ్ బూట్ ఉన్నాయి. అదే స్టార్టప్ సైడ్ అయితే మనకి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండిద్దండి. సో, మనకి చాలా వర్క్ వచ్చింది. సో, చాలా టెక్నాలజీస్ కూడా నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉండిద్ది అనమాట. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరైనా సరే ఫేక్ బెట్ వెళ్ళాలనుకున్నా సరే నాన్ ఐటీ నుంచి ఐటీ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే మనకి బీజీవీ అనేది ఈజీగా ఉండిద్ది అనమాట. సో, కొన్ని చిన్న చిన్న స్టార్టప్స్ అయితే వాళ్ళు బీజీవీ కూడా చేయరు. సో, ఇంటర్వ్యూలో మీరు మంచిగా పెర్ఫార్మ్ చేస్తే మీకు జాబ్ అనేది ఈజీగా వచ్చేసింది. సో, ఇక్కడ ఏంటంటే మనకి సాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండిద్ది. మీరు వర్క్ చేయడం వల్ల మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తారు. నేను ప్రీవియస్ గా పనిచేసిన ఒక కంపెనీలో పిహెచ్పి మీద వర్క్ చేసే వాళ్ళమే, యాంగులర్ మీద వర్క్ చేసే వాళ్ళం, తర్వాత కొన్నిసార్లు పైథాన్ మీద వర్క్ చేయాల్సి వచ్చేది. చాలా తక్కువ టైం జావా మీద వచ్చిందన్నమాట. సో, అది పేటిఎం, గూగుల్ తో కూడా వర్క్ చేసే ఆపర్చునిటీ కూడా వచ్చిందన్నమాట. సో, ఇక్కడ ఏంటంటే మనకి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉండిద్ది నేర్చుకోవడానికి. సో, మనకి వర్క్ ఉండిద్ది ఎక్కువ, దానికి తగ్గట్టు వర్క్ ప్రెషర్ ఉండిద్ది, దానికి తగ్గట్టు మనకి ప్యాకేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో, మనకి ఇక్కడ మల్టిపుల్ టెక్నాలజీస్ మీద వర్క్ చేసే ఆపర్చునిటీ వచ్చేది కాబట్టి సో, మనకి మంచి స్కిల్ ఉండిద్ది. 3-4 టెక్నాలజీస్ ఈజీగా తెలుస్తాయి ఎవరికైనా సరే వర్క్ చేస్తే. సో, దానివల్ల ఏంటంటే మనకి కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుండిద్ది అన్నమాట. ఇలా ఏఐ వస్తుందని, ఆటోమేషన్ వస్తుందని ఇలాంటి అసలు ఎలాంటి భయపడాల్సిన పని కూడా ఉండదు అసలు. సో, మీకు మంచిగా వర్క్ చేయాలి, ఏదో ఒకటి బిల్డ్ చేస్తూ ఉండాలి, కంటిన్యూస్ గా నేర్చుకుంటా ఉండాలి అంటే స్టార్టప్స్ అనేవి చాలా చాలా బెటర్ అండి. అలా అని చెప్పి ఎంఎన్సీ జాబ్స్ ఏం అంత తక్కువేం కాదు. సో, మనకి ఏంటంటే అంత వర్క్ ఉండదు. సో, జాయిన్ అయినప్పుడు మనకి సాలరీస్ బాగానే ఉంటాయి. ఒక 2-3 ఇయర్స్ తర్వాత మనం బయటికి వెళ్ళాలి, ఏమన్నా సర్వైవ్ అవ్వాలి మార్కెట్లో అంటే కొంచెం ఇబ్బంది అయిద్ది అన్నమాట. మళ్ళీ ఎంఎన్సీ నుంచి ఎంఎన్సీకి షిఫ్ట్ అయిపోతే అదేం ఉండదు, ఈజీగానే ఉండిపోయింది మళ్ళీ. ఇదండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో, అలాగే ఎక్స్ట్రా పాయింట్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. సో, మన వాళ్ళందరికీ యూజ్ అవుతాయి.